ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు అని చెప్పి 12:4లో మనం చూస్తూ ఉన్నాం. పిలిచిన కారణం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముకు ఆయన చెప్పిన లేక దేవుడు చెప్పిన ఆ మాటలు నచ్చాయి, నమ్మాడు. కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారం లేక యెహోవా చెప్పిన మాట ప్రకారము అబ్రాము వెళ్ళెను అని 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో కొంత ముందుకు వచ్చేటప్పటికి 15వ అధ్యాయంలో మరలా దేవుడు, అబ్రామా భయపడొద్దు, నేను నీ కీడెమును నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను అని చెప్పాడు. ఆ మాటలకు అబ్రహాము 15వ అధ్యాయం 2వ వచనంలో, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నాను అన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. పైపెచ్చు దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా అబ్రాము ఇంకొక అడుగు ముందుకు వేసి, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడు అన్నటువంటి మాట ఒకలాంటి అక్కసుతో దేవుడు చేస్తాడు లేక దేవుడు ఇస్తాడు అన్నటువంటి ఆ నమ్మకాన్ని కొంచెం సడలించుకుని, ఇంకా వాగ్దానం చేసిన ఇవ్వలేదు గనుక అబ్రాము ఒకవేళ ఎలియాజరే తన ఆస్తికి కర్త అవుతాడేమో అన్నటువంటి కొద్దిపాటి బలహీనత విశ్వాసంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మనస్సులో అబ్రాము, ఇక నాకు పిల్లలు ఎలాగూ పుట్టరు కాబట్టి ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు అన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ తరువాత 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అబ్రాము 16వ అధ్యాయం 16వ వచనంలో, హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 56 ఏండ్లవాడు అని వ్రాయబడి, 75 సంవత్సరాల వయస్సులో దేవుడు అబ్రామును పిలిస్తే 86వ ఏట అబ్రాము ఇష్మాయేలును కన్నాడు. ఇక్కడ అబ్రాము యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే 10 సంవత్సరాల నిరీక్షణ అబ్రాములో మరొక నిర్ణయాన్ని తీసుకోవటానికి కారణమైంది. తద్వారా రిబ్కా యొక్క దాసి అయిన హాగరు ద్వారా ఇష్మాయేలును కన్నాడు. ఆ తరువాత అబ్రాము యొక్క 100వ ఏట లేక 99వ ఏట అబ్రాము భార్య గర్భవతి అయింది. 100వ ఏట అతడు కుమారుని కని ఇస్సాకు అని పేరు పెట్టాడు. 21వ అధ్యాయం
2వ వచనంలో, ఇట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అని వ్రాయబడి. 75వ ఏట దేవుడు అబ్రాహాముకి నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. 100వ ఏట దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. 25 సంవత్సరాల నిరీక్షణలో అబ్రాహాము 2 సార్లు, కారణం ఏదైనా కావచ్చు, దేవుని నిర్ణయ విషయంలో లేక దేవుని వాగ్దాన విషయంలో అబ్రహాము ఖచ్చితంగా బలహీనపడ్డాడు. అందుచేతనే ఒక ఆలోచన, తన ఇంట ఉన్న దమస్కు ఎలియాజరే తన ఆస్తికి కర్త అవుతాడు తన ఇంటికి అనుకున్నాడు. 2వదిగా శారా మాట విని హాగరుతో పోయి ఇష్మాయేలును కన్నాడు. ఈ 2 కూడా సరి అయిన విషయాలు కాదు. దేవునికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలంలో దేవుడు తాను అనుకున్నది, వాగ్దానం చేసింది ఇస్తాడు. మన తొందరపాటులు, మనకున్నటువంటి ఒక బలహీనత ఏంటి అంటే, సహజంగా మనకున్న ఆశీర్వాదాల వైపు మనం చూడటం కంటే మనకున్నటువంటి బలహీనతలు, లోటుల వైపు మనం చూసి విశ్వాసముల్లో బలహీనం అవుతాం. అబ్రహాము చేసింది అదే. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, దాసదాసులు ఉన్నారు, తన ఇంట పుట్టి అలవరచబడిన సైన్యం ఉన్నది, తన సహోదరుడు లోతు ఉన్నాడు, లోతు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. అన్నీ బాగా ఉన్నాయి, కానీ వాటన్నిటి వైపు అబ్రహాము చూడటం లేదు. చూస్తే ఒకవేళ ఇన్ని ఇచ్చిన దేవుడు తనకు కుమారుణ్ణి కూడా ఇస్తాడు, వాగ్దానం చేశాడు కదా అన్న పరిపూర్ణ విశ్వాసం అబ్రహాము కలిగి ఉండేవాడు. లేదు గనుక తనకున్నటువంటి లోటు వైపు చూస్తూ ఉన్నాడు అబ్రహాము. ఈ 25 సంవత్సరాల కాలంలో 2 ఫెయిల్యూర్స్ లేక 2 అసంపూర్ణ విశ్వాసపు స్థితులు అబ్రహాంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు నిర్ణయించుకున్న కాలంలో, అబ్రాముకు ఏ వయస్సులో కుమారుణ్ణి ఇవ్వాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడో ఆ కాలాన అబ్రాముకు ఇస్సాకును ఇచ్చాడు. కనుక మన జీవితంలో దేవుని వాగ్దానాలు అనేకం ఉన్నప్పుడు ఒకవేళ వాటి ఆలస్య కారణాన్ని మనం చూడగలగాలి. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనలో అసత్యం లేదు, అబద్ధం లేదు. ఇచ్చిన మాట పరిపూర్ణంగా నెరవేర్చుకుంటాడు. కనుక అబ్రాము జీవితంలోంచి మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటి అనంటే, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల వైపు చూస్తూ ఆయనలో మరింత సంతోషంగా, మరింత సంపూర్ణ విశ్వాసంలో మనం ఎదగగలిగితే, మనకిచ్చిన వాగ్దానాల విషయంలో ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు, నిర్ణయించుకున్న కాల ప్రకారం ఆయన మన జీవితంలో మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం.